మన రాజు దగ్గర చాలా కొడవళ్ళు ఉన్నాయి. ఆయన నిత్యము తన గడ్డి భూముల్ని కోస్తున్నాడు. చిన్న చిన్న రంగురంగుల పూలు ఇంత క్రితమే కలకల్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు తెగి కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. మానవ జీవితంలో కూడా బాధ అనే కొడవలి, నిరాశ అనే కత్తిరింపు రాకముందు మనం చాలా ధైర్యంగా, దర్జాగా నిలబడి ఉంటాం. అయితే పట్టు తివాచి లాంటి పచ్చిక పెరగాలంటే ప్రతిదినం ఆ గడ్డిని కోస్తూ ఉండడమే మార్గం. దేవుని కొడవలి మన మీదికి రానిదే మనలో సానుభూతి, గంభీరత రావు. దేవుని వాక్యం ఎప్పుడు మనిషిని గడ్డితోనూ, అతని మహిమను గరిక పువ్వుతోనూ పోలుస్తూ ఉంటుంది. గడ్డి కోసినప్పుడు, దాని లేత పరకలన్నీ తెగిపడినప్పుడు, పూలు పూసిన చోట అంత సర్వనాశనం తాండమాడినట్లు అనిపించినప్పుడు, అదే మెత్తగా, వెచ్చగా వాన చినుకులు పడవలసిన సమయం. ఓ మనిషి, నిన్ను కూడా దేవుడు కత్తిరిస్తాడు. చాలాసార్లు నీ రాజు తన కొడవలితో నీ దగ్గరకు వస్తాడు. కొడవలికి భయపడకు. వెంటనే వర్షం కురుస్తుంది. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీవు ఫలిస్తావు.